హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలామంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కాల్ చేయాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకొని ఫోన్లో మాత్రమే మాట్లాడండి. మీరు చూసేటువంటి లైవ్కి, టీవీలో చూసేదానికి, ఫోన్లో మాట్లాడేదానికి కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మ్యూట్లో పెట్టి ఫోన్లో మాత్రమే మాట్లాడండి. అలాగే ప్రతి మాసంలో కూడా ఒక విశేష పర్వదినాన గురువుగారి ఆధ్వర్యంలో హోమాది క్రతువులు, అలాగే సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు జరుగుతాయని మీ అందరికీ తెలుసు కదా. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఉందండి. కింద మీకు పీఠం నెంబర్ స్క్రోల్ అవుతాం చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ఆగస్టు 10వ తారీఖున ఈసారి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఆ రోజున ఎవరు పాల్గొనాలి అనుకున్నా చక్కగా మీ పేరైతే రిజిస్టర్ చేయించుకోండి. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలిసేటువంటి అవకాశము, డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశము రెండు ఉన్నాయండి. గురువుగారు అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్తే అండి. నమస్తే అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 17/10/1997. 17/10/97. టైం అండి? మార్నింగ్ 6 to 7. ఓకే. ఎవరిదండి జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. నాగూర్ బాబు. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? గురువుగారు నమస్కారం. నమస్తే. నేను జాబ్కి ప్రిపేర్ అవుతున్నానండి, గవర్నమెంట్ సెక్టర్కి. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారా? అవునండి. ప్రయత్నం చేయండి, అవకాశం ఉన్నది. వచ్చే అవకాశాలు ఉన్నాయి, గట్టి ప్రయత్నం చేయండి అంటున్నా. వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి ఎన్నిసార్లు రాశారు? ఇప్పటికి ఎన్నిసార్లు రాశారు అంటున్నా? 8 సార్లు రాశానండి. అన్ని మెయిన్స్లోనే పోయాయి. ప్రధానంగా జాతకంలో వచ్చేటప్పటికి కొన్ని గ్రహ దోషాలు బలంగా ఉన్నాయి. గురువు నీచపడ్డాడు, దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. ఈ రెండింటి వల్లనే నీకు 1 మార్కులోనో 2 మార్కుల్లోనూ ఫెయిల్ అవుతుంటావు. కరెక్టేనా? అన్ని 1 మార్కు 2 మార్కులు. అదృష్టం అనేది అక్కడే వెళ్ళిపోతుంది. దానికి నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతావు. అదృష్టం లేకపోతే 1 మార్కు దాకా కూడా రాదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కుజుడు, కేతువు, గురువు 3 గ్రహాలు చాలా దోషప్రదంగా కనపడుతున్నాయి జాతకంలో. అందువల్ల మీకు మిస్ అవుతూ ఉంటుంది. దీనికి రెమెడీ చేయండి, ఖచ్చితంగా మార్పులు వస్తాయి. గురుగారు ఈసారి ఆగస్టు 10వ తారీఖున ముహూర్తాన్ని పెట్టారు కదండి. ఆ రోజు ప్రత్యేకత ఏంటి? ఏ ఏ క్రతువులు ఆ రోజు జరగబోతున్నాయి? ఎవరెవరు పాల్గొనవచ్చు అనేది ఒకసారి తెలియజేయండి. ఆగస్టు 10వ తారీఖు ఆదివారం రోజున చాలా విశేషంగా చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి రోజులు. మరి అమ్మవారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాస్వర సరస్వతి స్వరూపంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. శ్రావణ శుక్రవారం వచ్చేటప్పటికి మహాలక్ష్మి రూపంగా పూజిస్తూ ఉంటాం. మరి మంగళ గౌరీ దేవిగా పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి శ్రావణ మాసంలో ఆదివారం రోజు చాలా విశేషమైన ముహూర్తం దొరికింది. మరి దాంతోపాటు ధనిష్ట నక్షత్రం అండి. శ్రవణ ధనిష్ట నక్షత్రాలు మకర రాశికి అధిపతి నక్షత్రాలు. మరి శ్రావణ మాసం కావడం చేత చాలా విశేషమైన ముహూర్తం కుదిరింది. మరి ఆ రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారికి కలువు పూలతో హోమం కూడా చేస్తూ ఉన్నాం. మనం చేసే నిత్యకృత్యంలో చేసే గ్రహ హోమాలు, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో పాటుగా మహాలక్ష్మి హోమం చేయబోతూ ఉన్నాం. మరి ఈ దీక్షల యొక్క హోమం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరి ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ హోమం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, టీవీ వైపు చూడకండి. 2004 మేడం. 29/9వ నెల. 29/9వ నెల. 9వ నెల 2004. టైం చెప్పండి. ఉదయం 10:30కి మేడం. ఎవరిదమ్మా జాతకం? పాప కోసం మేడం. పాప పేరు చెప్పి గురువుగారు. పాప పేరు చార్మిల మేడం. తను అదే మ్యారేజ్ కొంచెం
అలా పడుతుంది దానికోసం ఎలాగుందని. మాట్లాడండి అమ్మా గురుగారు. చెప్పమ్మా. అమ్మాయి నమస్తే సార్. నమస్తే. అమ్మాయి ఏం చేస్తుంది? పాప బీటెక్ సార్, ఫైనల్ ఇయర్. కొంచెం అల్లరి పెడుతుంది, మ్యారేజ్ అనుకుంది అని అమ్మా అల్లరి అల్లరి పెడుతుంది సార్. కొంచెం ఫైనల్ ఇయర్కి వచ్చింది ఇప్పుడు. జాతకం బాగానే ఉంది, భయపడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? మంచి భర్త వస్తాడు. మ్యారేజ్ కోసం సార్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కానీ కాలేజ్కి వెళ్ళాలంటుంది. పేరేంటన్నావు? చార్మిల. చార్మిల సార్. చార్మిళ. చార్మిళ అంటే మీనరాశి, నామ నక్షత్రరీత్యా మీనరాశి, జన్మలగ్నంలోనే శని ఉన్నాడు కాబట్టి చదువు ఆగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ శనికి చేయించండి. శనికి చేస్తే కంప్లీట్ అవుతుంది చదువు. అంతమించి వేరే దోషాలు అయితే ఏం లేవు. ఓకేనా సార్? అదే పెళ్లి కోసం పెళ్లి మనం చెప్పినట్టే వింటారా? ఖచ్చితంగా వింటుంది. దోషాలు ఏం లేవు, భయపడాల్సిన పని అయితే లేదు. నువ్వు చెప్పిన టైం కరెక్టేనా? కరెక్టే సార్. బుధవారం ఉదయం 10:30 పుట్టింది. కరెక్ట్ అయితే ఏం భయపడాల్సిన పని లేదు. నువ్వు చెప్పినట్టే వింటుంది, ఏం అధైర్యపడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే అండి. 18/2 మ్మ్. 1989. టైం చెప్పండి. మధ్యాహ్నం 1:45 ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. వాణి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. సార్ మాకు పెళ్ళై 7 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. అంటే కన్సీవ్ అవుతుంది కానీ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. గర్భం నిలబడట్లేదు అంతేనా? జాతక పరంగా వినమ్మా, నీ జాతకం అయితే ఎటువంటి దోషాలు లేవు. టైం కరెక్టేనా? ఇది నువ్వు ఇచ్చిన టైము 1:45. 18వ తారీఖు ఫిబ్రవరి నెల 89 కరెక్టేనా? దీని ప్రకారం అయితే ఎటువంటి దోషాలు నీ జాతకంలో కనపడట్లేదు. మరి ఉంటే మీ ఆయన దాంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయో చూడాలి. డాక్టర్లు ఏం చెప్తున్నారు? తను ఇజ్రాయిల్లో ఉంటారండి. అమ్మా తను ఇజ్రాయిల్లో ఉంటారు. ఓకే. మీ వారి దాంట్లోనే దోషం కనపడుతుంది, నీ దాంట్లో అయితే దోషం అయితే లేదు. ఒకసారి దంపతులు ఇద్దరు కూర్చొని నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయండి. ఎటువంటి దోషాలున్నా ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంవత్సరం తిరిగే లోపల మగపిల్లాడు పుడతాడు. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మా 27/3/2010. 2010. టైం చెప్పండి అమ్మా. ఆ టైము మధ్యాహ్నము 2:57 మేడం. ఎవరిదమ్మా జాతకం? నా బిడ్డది మేడం. అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఓకే మేడం. చెప్పమ్మా. మేఘనా అని మేడం. మేఘనా. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? బాగానే ఉంది, ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంది స్వామి. మా పాపది కొంచెం ఇప్పుడు ఆ అమ్మకి కాలేజీకి వేసినాం. ఫస్ట్ PUC తెలుసా ఉంది, సైన్స్ బళ్ళారిలో. కొంచెం ఎందుకో ఏమో ఒక వారం నుండి చాలా ఏడుస్తుంది. నేను ఈ రెండును ఇంటి నుండి పాటలాడుతాను అంటుంది. ఇంటి నుండి పాటలాడేకంటే కష్టం అవుతుంది కదమ్మా, నువ్వు ఆడే బాగా చదువుకోనని అంటే ఇనువండు ఏడుస్తుంది స్వామి. ఏం చేయాలని అర్థం కావట్లేదు. మళ్ళీ మేము సంస్కృతం కింద బుక్ సాగర్ అని హొస్పేటి దగ్గర ఆడ నాగపూరి ఇది అభిషేకం అంతా చేపించినాము గురుజీ. ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని మార్చి. అంటే ఎందుకు వెళ్ళాలంటుంది అడిగావా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అట్లా ఏమైనా చూసావా? అంతా అడిగినాను స్వామి, అప్పుడు ఏమి ఇబ్బంది లేదు అని అంటుంది. మళ్ళీ విడిగా చేయి, ఒకసారి విడిగా కాల్ చేయండి. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో, పూర్తి వివరాలు చెప్తా. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 15/7/95. 15/7/95 గురుగారు. టైం అమ్మా? టైము 1:43 అంటే ఎగ్జాక్ట్ గా తెలియదు. మధ్యాహ్నమా ఉదయమా అమ్మా? మధ్యాహ్నం. ఎవరిదమ్మా జాతకం? నాదే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. గాయత్రి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. సమస్య ఏంటి? బాగానే ఉంది కదా జాతకం? బాగాలేదండి. పేరెంట్స్ లేరు. మ్యారేజ్ అయ్యింది 16లో చేశారండి మ్యారేజ్. మా హస్బెండ్ ఏమో 21లో చనిపోయారండి. ఓకే. మీ పేరేంటన్నావు? పేరు గాయత్రి అండి. గాయత్రి. ఓకే. జాతకపరంగా జన్మలగ్నంలో రాహు, సప్తమ కేతువు పడ్డాడు. అంతమించి దానివల్ల నా అంతమించి ఏం లేదు. ఇచ్చిన టైం కరెక్టేనా?
టైం అంటే మా అమ్మగారు లేరండి. మామూలుగా తాతయ్య ఎప్పుడో రాసింది చూసి 1:43, 1:45 ఆ టైం అనేసి అన్నారు. సరే, మధ్యాహ్నం ఒక పని చేయి, మా రాహుకేతువులకి నాగప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకో, నేను రోజు చెప్తుంటా, సప్తమంలో కేతువు కానీ శని కానీ రాహు కానీ పడ్డట్లయితే ఖచ్చితంగా ఆడపిల్లలకి దాంపత్య సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పే టైము ఒక 10 నిమిషాలు అటు ఇటు అయిందనుకోండి, ఒక్కోసారి లగ్నం మారిపోతుంది. లగ్నం మారిపోతే నేను చెప్పేది మొత్తం ప్రిడిక్షన్ మారిపోతుంది. కాబట్టి సరే, ఏదైనా ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నా కాబట్టి నాగప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేయి. వచ్చే సంబంధం బాగుంటుంది, భయపడాల్సిన పని లేదు, జాతకం బాగానే ఉంది. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 13/11/2004 అమ్మా. టైం అమ్మా. రాత్రి 9 గంటలకు. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయి అండి. అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. రాత్రి 9. అఖిల అండి పాప పేరు. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్తే. గురువుగారు, పాప క్యాంపస్ సెలక్షన్ లో రాస్తా ఉంది. 3 సార్లు రాసినా ఇంకా రాలేదని ఏడుస్తుంది గురువుగారు. శని బాగాలేడమ్మా, శని వల్ల లేట్ అవుతుంది. ఎట్లా గురువుగారు? మళ్ళీ ఏడుస్తా కూర్చుంది. ఏడిస్తే ప్రయోజనం లేదు. శనికి చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నేను రోజు చెప్తుంటా, ఏలినాడు శని నడుస్తున్నా, కొన్ని పీరియడ్స్ నడుస్తున్నప్పుడు ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివితేటలున్నా సక్సెస్ అనేది రాదు ఖచ్చితంగా. కాబట్టి శనికి 4 రకాల హోమాలు చేయించండి ఫస్ట్. మరి దాంతోపాటు అమ్మాయికి సర్పశాప యోగం కనపడుతుంది. దీనివల్ల అదృష్టం అనేది దగ్గర దాకా చెల్లిపోతూ ఉంటుంది. తోటి పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. అవునా? వస్తున్నాయంట ఒకరికి గురువు గారు. అందరికి వచ్చేస్తాయి, అమ్మాయికి రావు. ఈ 2 చేయించండి. ఎందుకంటే జాతకంలో శుక్రుడు నీచపడ్డాడు, రవి నీచపడ్డాడు, సర్పశాప యోగం ఉంది, ఒక పక్క ఏలినాడు శని ఉంది. అన్ని గ్రహాలు బాగుండినప్పుడు ఏం చేసినా కూడా కాలం కలిసి రాదు. కాబట్టి ఇవి చేయించండి. నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి పూజ మన పీఠంలో వచ్చే నెల 10వ తారీఖు చేస్తున్నాం. అవి చేయించండి, ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది. ఓకేమ్మా? గురుగారు, చాలా మందికి అనిపిస్తుంది కదండి, అసలు ఏమీ పట్టించుకోరు వీళ్ళు, దేవుణ్ణి పట్టించుకోరు, ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు, అయినా వీళ్ళు ఇంత బాగుంటారు. కానీ మేము ఎప్పుడూ దైవాన్ని నమ్ముకొని ఉంటాం, చీమకు కూడా హాని తలపెట్టాం, కానీ మా జీవితాలు ఎందుకు ఇలా ఉంటాయి, ఇలా హోమాలు పూజలు చేస్తేనే దేవుడు పలుకుతాడా, దేవుడికి అవంటేనే ఇష్టమా అని అనుకుంటారు కదా, ఆ అభిప్రాయాన్ని మీరేం చెప్తారు? ఖచ్చితంగా దైవారాధన వల్ల జాతకాన్ని కూడా మార్చవచ్చు, అనుమానం లేదు. ఎప్పుడు దైవ చింతన అనేది కావాలి. దైవ బలం వేరు, గ్రహ బలం వేరు. దైవ బలం పనిచేసిన రోజున గ్రహాలు కూడా పనిచేయమని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు మనం చూసాం కూడా. కాబట్టి దైవబలం అనేది ప్రతివాడికి కావాలి. దైవబలం ఉంటే ఎట్లా ఉంటుందంటే, పెద్ద అపాయం ఉందనుకోండి, పెద్ద యాక్సిడెంట్ అయ్యే ఇది ఉందనుకోండి, జాతకంలో చిన్న ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది. అట్లా భగవంతుడు అనేవాడు అట్లా చేయిపెట్టి కాపాడుతుంటాడు. మనం చూడండి, కొన్ని యాక్సిడెంట్లలో మొన్న ఏదో టీవీలో చూశాను, పెద్ద యాక్సిడెంట్, కారు యాక్సిడెంట్. 2 పోలీస్ ఆఫీసర్లు చనిపోయారు. జస్ట్ ఒక బండి మీద వెళ్తున్నారు, జస్ట్ మిస్ అబ్బాయికి ఏం కాలేదు. అట్లా గ్రహబలం, దైవబలం ఉంటే గ్రహబలంతో పాటు ఖచ్చితంగా దైవబలం కావాలి. ఇప్పుడు పిల్లలకి దైవబలం అనేది దేవుడు దండం పెట్టడం కూడా అలవాటు లేదు, బొట్టు పెట్టుకోవడం అలవాటు లేదు, పెద్దవాళ్లే చేస్తున్నారు, పిల్లలకి అలవాటు చేయట్లేదు. ఖచ్చితంగా పిల్లల చేత కూడా చేయించాలి, చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, మనతో పాటు పూజకి పిల్లల్ని కూర్చోబెట్టడం, దేవాలయాలకు తీసుకెళ్ళడం అనేది అలవాటు చేయాలి. కొంతమంది పర్వాలేదు, కానీ ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు. మరి ఆ జనరేషన్ మార్చగలిగితే ఖచ్చితంగా మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. దైవబలం అనేది ప్రతివాడికి ఇంపార్టెంట్ అమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా పేరు వెంకట సురేష్. డేట్ ఆఫ్ బర్త్ 13 మార్చ్ 1993. టైం అండి? టైం రాత్రి 8:25 అయ్యా, మాట్లాడండి గురువుగారితో. చెప్పయ్యా. నమస్తే అండి గురుగారు. నమస్తే. పెళ్ళైందా? హలో, పెళ్ళైందా అంటున్నా. టీవీ వైపు చూడకండి, కాల్ కట్ అయిపోతుంది ప్లీజ్. పెళ్ళైందా అంటే టీవీ చూస్తావే? పెళ్ళైంది గురుగారు. టీవీ చూస్తే అవుతాయి, ఆ పనులు అవుతాయి కావు కదా. నాతో మాట్లాడితే అని తెలుస్తుంది. పిల్లలు ఎంతమంది, సంతానం ఎంతమంది? ఇంకా లేదు గురుగారు. 3 years అయింది మ్యారేజ్ అయ్యింది. జాబ్ లో సెటిల్ కాలేకున్నా గురుగారు. టీవీ చూడటం మానేస్తే నేను సమాధానం చెప్తా, లేకపోతే చెప్పను. తర్వాత చెయ్యి, వేరే కాల్ తీసుకుంటాం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 7/3/2005. అమ్మా టైం చెప్పండి. 6:45
ఎప్పుడమ్మా? సాయంత్రమా ఉదయమా? సాయంత్రం. ఎవరిదమ్మా జాతకం? మా పాపది. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. టీవీ చూడకుండా మాట్లాడు నువ్వైనా సరే. నమస్తే గురుగారు. ఈ టీవీ సౌండ్ ఇక్కడ వినపడుతుంది. టీవీ తగ్గించు ఫస్ట్. మ్యూట్ లో పెట్టించాం. ఇంతకుముందే చెప్పండి గురుగారు, మా పాప గురించి భవిష్యత్తు ఎలా ఉంటుందని. ఇంతకుముందు కాలర్కే చెప్పాం, కాల్ కట్ చేసాం. మళ్ళీ అదే పని చేస్తే మీ కాల్ కూడా కట్ చేయాల్సి వస్తుంది. చెప్పండి దేని గురించి? అదే మా పాప భవిష్యత్తు ఎలా ఉంటది. పాప భవిష్యత్తు కన్నా ఈ పంచాయతీ సరిపోతుంది. టీవీ సౌండ్ తగ్గించు. ఇంకేం చెప్తాం భవిష్యత్తు గురించి చెప్పండి. ఏం చేస్తుంది అమ్మాయి? పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంది గురుగారు. అమ్మాయి పేరేంటి? శ్వేతప్రియ. బాగానే ఉంది కదా. కాస్త బుద్ధిష్టమిత ఉండదు, మతి మరుపు ఎక్కువ ఉంటుందా గురుగారు? మతి మరుపు ఎక్కువ ఉంటుందా, మర్చిపోతూ ఉంటుందా? మతి మరుపు ఏం లేదు. ఆమెను చూడంగానే కొంచెం స్నేహితులు ఒక విధంగా కసురుకుంటారు గురుగారు. ఎందుకని ఆమె అందరు దూరం పెడుతుంటారు. అంటే బాగా స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఉంటుంది అమ్మాయి. అవునా? స్ట్రిక్ట్ ఏదంటే నేను అన్నదే కరెక్ట్ అంటది. తప్పు చేయదు, తప్పు చేసి ఊరుకోదు, ఎవరిని పడితే వాళ్ళని దేకదు. ఈ రకమైన మైండ్ సెట్ ఉంటుంది. అవునా గురుగారు? ఈ రకమైన మైండ్ సెట్ ఉంటుంది. అవునా అంటున్నా. అవునవును గురుగారు. మరి అట్లా ఉంటే నలుగురిలో కలవలేరుగా జనరల్గా. ఇవాళ యథార్థవాది లోక విరోధం శాస్త్రం ఉంది. ఇక సార్ నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో మాట్లాడకండి అమ్మా, చెప్పేది వినండి. తర్వాత చేయమ్మా. కింద నెంబర్ కాల్ చేయి, నేను చెప్తాను. ఓకేనా? కింద నెంబర్ అపాయింట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 29/7/2009. ఓకే. టైం చెప్పండి. ఈవినింగ్ 5:30 అండి. ఎవరిదమ్మా జాతకం? మా పాపదండి. ఓకే. పాప పేరు చెప్పి మాట్లాడండి అమ్మా గురుగారితో. తన్మయ్యి అండి. చెప్పండి అమ్మా, ఏం చదువుతుంది అమ్మాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ గురూజీ. ఏంటి సమస్య ఏంటి? బాగానే ఉందిగా గురూజీ. దేని గురించి అడుగుతున్నారు? జాతకం అయితే బాగానే ఉంది. పాప చాలా మొండిగా ఉంటుంది గురూజీ. ఇంకా చెప్పినంతసేపు వింటుంది, మళ్ళీ తిరగబడుతుంది. అట్లయితే అమ్మాయి నక్షత్రమే స్వాతి నక్షత్రం. నక్షత్రాధిపతి రాహువు. నక్షత్రాధిపతి రాహువు అవటం వల్ల వాళ్ళు చెప్పిన మాట మొదటి నుంచి, ఇవాళే కాదు మొదటి నుంచి అదే మైండ్ సెట్ ఉంటుంది. అవునా? అవును గురూజీ. మరి దానికి ఎవరేం చేయలేరు. కొన్ని ఉంటాయి. చదువు పరంగా ఎట్లుంది? దాని ఫ్యూచర్ ఎట్లుంటుంది? చదువు పరంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఖచ్చితంగా బండి అయితే లాగుతుంది, భయపడాల్సిన పని లేదు. ఓకేనా? జాతకం అయితే బాగానే ఉంది. కొద్దిగా మొండితనం ఉంటుంది కొంత. అట్లాంటి వాళ్ళని ఏంటంటే ఎంతసేపు అయ్యా బాబు అంటూ బతిలాడాలి తప్ప నువ్వు తిట్టినా కొట్టినా నీ మాట అయితే ఎందుకు గట్టిగా అరిస్తే మాత్రం తిరగబడుతుంది. అవునా? అవును గురూజీ. కాబట్టి చిన్నగా అమ్మ అయ్యా అంటూ లాగాల్సిందే బండి. అంతమించి వేరే ఏం లేదు. జాతకం బాగానే ఉంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. బాబు 95/8/9/35 ఏం 35 అమ్మా? రేపు అంటే 5వ నెల 9వ తారీఖు, టైము 35 నిమిషాలు. కాదమ్మా, ఇప్పుడు 95/5/9 సరిపోయింది. ఇప్పుడు మీరు టైం చెప్పండి. ఏ 35? బాబు చెప్తా. 35 దాని ముందర రావాలి గురు. అమ్మా టైం చెప్పండి అమ్మా. బాబు టైం చెప్పమ్మా నీది. నైట్ 9:35. ఓకే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పయ్యా. అమ్మా ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. పెళ్లి గురించి అడుగుతున్నావా? అబ్బాయి ఉద్యోగం కోసం. పెళ్ళయిందా? పెళ్లి చేసావా? లేదు పెళ్ళి అవ్వలేదు స్వామి. సరే, జాతకపరంగా జాతకం బాగానే ఉంది, కానీ కుజాష్టమ దోషం ఉంది. కుజుడు అష్టమంలో ఉంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. నేను రోజు చెప్తుంటా. కుజదోషం బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. దీనివల్ల ఆర్థికంగా కుంటుపడుతూ ఉంటుంది, జీవితం ముందుకు పోలేరు. కుజదోషాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే నెంబర్ 1 జాబ్ వస్తుంది. వీళ్ళ నాన్నగారు ఏం పని చేస్తుంటాడు? లేరు, వాళ్ళ నాన్నగారు సర్వస్తులు అయిపోంటారు గురేసి. ఏమా? సర్వస్తులు అయిపోంటారు, చనిపోంటారు. ఓకే. ఎన్నాళ్ళు చనిపోయి? ఇది 2వ సంవత్సరం గురేసి. కానీ మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి ఆయనకి. ఏం పని చేసేవాడు? లేబర్ పైన చేసేవాడు, కూలి చేసుకొని కానీ చాలా మంచి వ్యక్తి, మంచి పేరు ప్రతిష్ట, మంచి పవర్ఫుల్ పర్సన్ ఆయన. సరే, కుజాష్టమ దోషాన్ని నాగప్రతిష్ఠ చేయించమ్మా. చేస్తే ఖచ్చితంగా పిల్లాడు స్థిరపడతాడు, మంచి జాబ్ వస్తుంది. జాతకం చాలా బాగుంది, గుర్తుపెట్టుకో. ఒక పక్క శుక్రుడు బాగున్నాడు, శని బాగున్నాడు. ఓకేనా?
ఈ 2 గ్రహాలు మంచి పొజిషన్లో ఉన్నాయి. ధనస్థానాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉన్నాడు. దాంతోపాటు లాభాధిపతి శుక్రుడు కూడా బాగున్నాడు. కాబట్టి కుజదోషాన్ని కరెక్ట్గా నివారణ చేస్తే మంచి స్థిమిత పడతాడు, గట్టిగా సంపాదిస్తాడు. నువ్వు అధైర్యపడాల్సిన పని అయితే లేదు. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుందమ్మా. నేను స్టార్టింగే చెప్తాను అందరికీ, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి దయచేసి. కాల్ కావాలంటే రికార్డ్ చేసుకుని ఇంటిల్లిపాది వినండి తర్వాత. చెప్పన్నా మేడం. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ప్రదీప్ రెడ్డి, 1996 పుట్టినడేటు. సమయం పుట్టినది ఉదయం 10:30 నిమిషాలకు మేడం. 96 ఒక్కటే చెప్పారు, నెల చెప్పలేదు, తేదీ చెప్పలేదు. 1996 ఉదయం 10:30 నిమిషాలకు మేడం. జూలై కాదమ్మా, ఏ నెలలో పుట్టారు, ఏ తేదీని పుట్టారు? జూలై 22వ తేదీ. అది 96 ఉదయం 10:30కు పుట్టినాడు మేడం. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయి మేడం. అబ్బాయి పేరు చెప్పి ఇప్పుడు గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. టీవీ చూడకుండా మాట్లాడు. పెళ్ళైందా? పెళ్లి చేసావా? జాతకం బ్రహ్మాండంగా ఉంది. పిల్లవాడి జాతకం పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత చాలా బాగుంటుంది. ఎంతమంది పిల్లలు నీకు? రెండో వాళ్ళు కూడా మంచి వృద్ధిలోకి వస్తారు ఈయన జాతకం ప్రకారం. కాకపోతే అష్టమంలో కేతువు పడ్డాడు కాబట్టి ఒక్కసారి రాహుకేతువులు చేయించండి. రాహుకేతువులు హోమాలు అవి చేయించండి, చేస్తే మంచి జాబ్ వస్తుంది. అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరేంటమ్మా? మళ్ళీ టీవీ చూస్తుంది. అబ్బాయి పేరేంటమ్మా? బాగానే ఉంది. రాహుకేతువులకు హోమాలు చేయించు, చేస్తే మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? సరే అమ్మా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే పీఠం నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 3వ తేదీ మేడం, 12వ నెల 99 మేడం. ఓకే. టైం చెప్పండి అమ్మా. టైం 2:28 మధ్యాహ్నం మేడం. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయిది మేడం, ప్రేరణ పేరు. ప్రేరణ. ఓకే, మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. పెళ్లి చేసా? నమస్తే సార్. నమస్తే. లేదు సార్, ఇంకా అదే సంబంధాలు కుదరట్లేదు సార్, చూస్తున్నాము. చేసుకుంటా అంటుందా? చూడమంటుందా? చూడమంటుంది సార్, చూడమంటుంది. కుదరట్లేదు అసలు. అది ఓ సంవత్సరం నుంచి చూస్తున్నాం సార్ పాపకి. మిగతా వేరే ఏమి ఇబ్బందులు లేవు సార్. పెళ్లి వరకు వచ్చేసరికి ఏది సెట్ అవ్వట్లేదు. కొద్దిగా కలర్ తక్కువ ఉంటుంది పాప. అదే సార్. సరే, జాతక పరంగా వచ్చేటప్పటికి సప్తమంలో చంద్రుడు పడ్డాడు, దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. ఈ రెండింటి వల్ల కాస్త పెళ్లి లేట్ అవుతుంది. అమ్మాయి పుట్టిన తర్వాత తండ్రి కలిసి వచ్చిందా? తండ్రి ఆరోగ్యం బాగుందా చెప్పండి ఫస్ట్. వచ్చింది సార్, 4 years అయింది. అమ్మా 4 ఏళ్ళప్పుడు పెరాలసిస్ వచ్చింది సార్ మా వారికి. పిల్ల జాతకరీత్యానే ఆరోగ్య సమస్య తండ్రి కనపడుతుంది. కానీ అమ్మాయి పుట్టిన తర్వాత కాస్త కలిసి వచ్చిందా మీకు? లేదా? ఆస్తుల పరంగా డబ్బుల పరంగా డబ్బులు వస్తాయి, కానీ తండ్రికి మాత్రం అనారోగ్యం ఉంటుంది ఈ పిల్ల జాతకం వల్ల. ఎవరైనా చెప్పారా చెప్పలేదా ఇంతవరకు? చెప్పలేదు సార్, మేము ఎప్పుడు అడగలేదు. డబ్బు అడగాలి కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇట్లాంటి దోషాలు ఉంటాయి. సరే, ఓ పని చేయండి. ఎప్పటికైనా సరే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయిస్తే ఈమె జీవితం బాగుంటుంది, తండ్రి కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఓకేనా? పెళ్లి ఎప్పటికైతే సార్ అది చేయించు ఫస్ట్. ఎందుకంటే సప్తమంలో చంద్రుడు పడ్డాడు, నాగదోషం ఉంది, సర్పశాప యోగం ఉంది. దీనివల్ల కుటుంబ స్థానం దెబ్బతిన్నది. దీని ఎఫెక్ట్ తండ్రికి కొడుతుంది. ఒక పక్క కుటుంబ స్థానం అంటే ఫస్ట్ తండ్రిది. చిన్నపిల్లప్పుడు కుటుంబం ఎవరిది? తల్లి తండ్రిది కుటుంబ స్థానం అవుతుంది. యుక్త వయసు, పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఆమెకు పెళ్ళి అయితేనే ఆమె కుటుంబం ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ పుట్టింటికి కొట్టేది, తర్వాత మెట్టినింటికి కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి దోషం అనేది. కాబట్టి ఇప్పటికైనా చేస్తే ఆ దోషం పోతుంది, రాబోయే కాలం బాగుంటుంది. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 26/5/2002 సాయంత్రం 10:10 ఓకే. ఎవరిదండి జాతకం? మా మన్మడు అభిషేక్. మాట్లాడండి గురుగారితో. చెప్పా. ఏం చేస్తాడు మీ మన్మడు? నమస్తే గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడంట? చదువుతాడు, ఎంఎస్ అయిపోయింది, జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, అందుకొరకే ఫోన్ చేశాను. ఎంఎస్ పూర్తి చేశాడా? ఎంఎస్ అయిపోయింది. ఓకే. ఎన్నాళ్ళైంది అయిపోయి? 6 నెలలైందా? ఒక నెల అవుతుంది మేడం సార్. సరే, జాతకపరంగా మెయిన్ శని దోషం. ఇంతకుముందు అడిగావు కదా ఒకసారి నన్ను. లేదు సార్, లేదు. సరే, శని బాగలేడు. ఉద్యోగం కావాలంటే శనికి 4 రకాల హోమాలు చేస్తే ఉద్యోగం వస్తుంది.
చేయకపోతే నిదానంగా ఏదో చిన్నపాటి జాబ్ తప్ప రెండోది వచ్చే అవకాశాలు అయితే లేవు. మిగతాదంతా బాగుంది. రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, అన్నీ బాగున్నాయి. కేవలం శని దోషం తప్ప రెండోది అయితే లేదు. కాబట్టి శనికి చేయించు, హోమాలు చేయించు, ఖచ్చితంగా 40 రోజుల్లో జాబ్ వస్తుంది. చూస్తున్నటువంటి ప్రేక్షకులు దోష నివారణ చేసుకోవాలి, ఏవైతే గ్రహ దోషాలు తెలుసుకుంటున్నారో వాటికి శాంతి పూజలు హోమాల్లో పాల్గొనాలి అనుకున్న, సామూహికంగా జరిగేటువంటి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకున్న కింద మీకు పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోందండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఆగస్టు 10వ తారీఖున ఉండబోతున్నాయండి హోమాలు పూజలు అన్నీ కూడా. పాల్గొనాలి అనుకునే వాళ్ళు మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి. నెక్స్ట్ కాలర్, నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో. 82. ఇంకొకసారండి. నవంబర్ 3, 1982వ సంవత్సరము, ఉదయం 3:20. అయ్యా, ఎవరిది జాతకం? మా అబ్బాయి. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చంద్రశేఖర్. చెప్పండి. సరే, ఆరోగ్యం ఎట్లుంటుంది? ఇప్పుడు ఉద్యోగం భంగా పోయింది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఆరోగ్యం అంటే ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది. గత 3 సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రజెంట్ మీనరాశిలో శని వచ్చాడు కాబట్టి అనుకోకుండా లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చి మీద పడుతూ ఉంటాయి. చేస్తున్న ఉద్యోగం అకారణంగా మానేయడం కానీ తీసేయడం కానీ జరిగింది. అవునా? అవునండి. మళ్ళీ ఎంత ప్రయత్నం చేసినా జాబ్ దొరకట్లేదు. కరెక్టేనా? అవును. అవునండి. ఎన్ని మాసాలు? 6 నెలలు అయిందా పోయి ఉద్యోగం? 3 నెలలు అయిందా? 1 year అయింది. కాబట్టి శనికి చేస్తే ఇవన్నీ పోతాయి. నేను రోజు చెప్తుంటా, శనికి కనుక 4 రకాల హోమాలు చేస్తే జాబ్ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. చేయకుండా వదిలేస్తే సిక్ అయ్యే అవకాశాల వరకు ఉన్నాయి. చాలా సీరియస్గా వెళ్ళే కండిషన్ అయితే జాతకరీత్యా కనపడుతుంది. ఓకేనా? గురుగారు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు, మంగళవారాలు ఈ రెండూ కూడా చాలా విశేషం అంటారు కదండి. శ్రావణం అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి శ్రవణ, లక్ష్మీ ఆరాధన మంచిది అంటారు. మరి శివయ్య ఆరాధన కూడా ఎందుకు ఫలితం ఇస్తోంది? అంటే కొంత ప్రాంతీయంగా కొన్ని ఆచారాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం అటుపక్క మెడ్రాస్ అటు సైడ్ వెళ్తే వాళ్ళు పౌర్ణమి నుంచి పౌర్ణమికి చేస్తూ ఉంటారు. మనం పాడ్యమి నుంచి అమావాస్య వరకు చేస్తూ ఉంటాం. ఇట్లా కొన్ని ఏరియాల్లో శ్రావణ మాసం శివుడికి చేస్తారు. ఎస్పెషల్లీ మన తెలంగాణలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా సోమవారం శివుడికి చేస్తారు. శ్రావణ సోమవారాలు చాలా నియమంగా పాటిస్తూ ఉంటారు. ఇది మన తెలంగాణలో ప్రాంతీయంగా ఉన్నటువంటి ఆచారం. అది శివుడికి సర్వకాల సర్వాయస్తులేందో ఆయన చేయాల్సిందే. ఆయన నిత్యం అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి ప్రతినిత్యం అభిషేకం చేయాలి. ఒకరోజు కాదు, శ్రావణ మాసం వచ్చిందని చేయటం కాదు. మరి శక్తి లేని వాళ్ళు ఇట్లా విశేషమైన రోజులలో అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా విశేషం. శ్రావణ మాసం శివుడికి కూడా చాలా విశేషప్రదమైనటువంటిది. మరి లక్ష్మీ ఆరాధన అంటే ఆయన విష్ణుమూర్తి వక్షస్థలంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టింది కాబట్టి శ్రావణ మాసం అమ్మవారికి చాలా విశేషం అని చెప్తూ ఉంటారు. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం 24/4/1983 మేడం. టైం అమ్మా? టైము సాయంకాలం 4:30 నుంచి 5 గంటల లోపల మేడం. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా భర్త గారు. 4:30 నుంచి 5 మధ్యలో. అమ్మా మాట్లాడండి గురుగారు. మా పేరేంటి? నమస్కారం స్వామి. సురేష్ స్వామి. సురేష్, ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది స్వామి. గత 3 సంవత్సరాల్లో హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా? గట్టిగా ఏమి లేవా? గత 3 నెలల కిందట కొద్దిగా వచ్చింది స్వామి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఓకే. సీరియస్ కండిషన్ ఏమి రాలేదా అంటున్నా? గడిచిపోయిన 3 సంవత్సరాల్లో, గత 3 సంవత్సరాల్లో పెద్ద అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయా? రాలేదా? రాలేదు స్వామి. సరే, ఏం పని చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు స్వామి. ఆర్థిక పరంగా నష్టపోయారా? అవును స్వామి, ఆర్థిక పరంగా చాలా నష్టపోయినాం స్వామి. కొంచెం అదే స్వామి, పెద్ద మొత్తం లక్షల్లో లాస్ అయి ఉంటారు. అవును స్వామి. సరే, వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది. శని బాగలేడు, శనికి చేయమనండి. శనికి చేస్తే బాగుంటుంది. మంచి మహర్జాత కూడా ఆయన గట్టిగా రియల్ ఎస్టేట్లో బాగా గట్టిగా సంపాదించి ఉంటాడుగా. ఎంత సంపాదించినాడో మళ్ళీ అట్లే రిటర్న్ పోయింది స్వామి. నిలబడదు, వ్యక్తుల్ని నమ్మి మోసపోయినారు స్వామి. అదే మెయిన్ శని టైంలో నేను రోజు చెప్తుంటా. ఏలినాడు శని టైంలో ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించినా ఈ రోజుకి వచ్చేటప్పుడు మొత్తం పోయి ఉంటుంది. కరెక్టేనా? మరి ఇవన్నీ నేను రోజు ఎందుకు చెప్తామంటే మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్తాం. అదే మేము డబ్బుల కోసం చెప్పను నేను. ఎందుకంటే తెలుసుకుంటే, ముందే చేసుకుంటే నష్టపోకుండా ఉంటారు. ఇప్పుడు తెలుసుకున్న ప్రయోజనం ఉంది. అంతా చేతులు కాలు నాకు ఆకులు పట్టుకున్నట్లుగా
అంత పోయిన తర్వాత తలుచుకొని ప్రయోజనం లేదు కదా. సరే ఇప్పటికైనా శనికి చేస్తే కొద్దిగా మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, మళ్ళీ వ్యాపారం మూమెంట్ వస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. జనవరి 10, 93 అండి, 1993. టైం అమ్మా? 7:45 నైట్. ఓకే. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. కృష్ణవేణి అండి. చెప్పమ్మా, పెళ్ళయిందా కృష్ణవేణి? ఇల్లండి. దాంపత్యం బాగుందా? బాగుందండి. ఇబ్బందులేం లేవా? బాగుందండి. ఇబ్బందులేం లేవా అంటున్నా. చెప్పమ్మా. సరే నువ్వే చెప్పు, సమస్య ఏంటో. సంతానం ఉందా? ఉందండి. సమస్య మీ ఆయన పేరేంటి? కాశీ విశ్వనాథ్ అండి. కాశీ విశ్వనాథ్. నీ పేరు? కృష్ణవేణి అండి. చెప్పు సమస్య ఏంటి? సమస్య అంటే కొంచెం తను ఎంత మంచిగా కష్టపడతాడు కానీ డబ్బులు వచ్చే టయానికి ఏదో ఒకటి కష్టం వస్తుందండి కరెక్ట్గా. ఓకే. ఇంకా అదే కొంచెం ఇబ్బంది అండి. మరి నీ జాతకం చూపించి మీ ఆయన అడిగితే నేనేం చెప్పేది? ఇప్పుడు నీ జాతకమే మీ ఆయనదా? ఇది నాదండి. మరి నీ గురించి అడగాలి, మీ ఆయన గురించి అడగకూడదు. తన డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం తెలియదండి. మరి విడిగా అపాయింట్మెంట్ తీసుకోండి. విడిగా అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు చేతి రేఖలను చూసి చెప్పొచ్చు, ముఖ కళవేఖలను చూసి చెప్పొచ్చు, అంటే డైరెక్ట్ రండి, ఆఫీస్కి రండి, చెప్పడం జరుగుతుంది. నీ జాతకం అయితే బాగానే ఉంది, చిన్న చిన్న దోషాలు నీ దాంట్లో కనపడుతున్నాయి. ఓకేనా? సరే ఓవరాల్గా బాగానే ఉండడానికి హ్యాపీయే. ఓకేనా? ఎందుకంటే లగ్న దోషం ఉంది, సప్తమంలో శని ఉన్నాడు, దీనివల్ల ఇద్దరి మధ్యలో కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ కనపడుతుంది. ఓకేనా? మిగతా అయితే బాగానే ఉంది. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 3వ నెల 20వ తారీఖు 2009. ఓకే. టైం చెప్పండి అమ్మా. టైము 5:10 సాయంకాలం. 20వ తారీఖు? అవును గురుగారు. 23/2009 సాయంత్రం 5:10. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. బాబు పేరు భువనేంద్ర. నమస్తే గురుగారు. నమస్తే. ఏం పేరు? భువనేంద్ర అండి. భువనేంద్ర. ఆరోగ్యం బాగుందా? పర్వాలేదండి, బాగుంది. స్కిన్ ప్రాబ్లం కానీ జలుబు కానీ వచ్చింది ఈ మధ్య? స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు సార్ 2 సంవత్సరాల నుంచి. అవును. 2017-18 నుంచి వచ్చి ఉండాలి, ఇప్పుడు కాదు, 2 ఏళ్ళు కాదు. అవునా? అప్పటి నుంచి కొద్దిగా వచ్చి ఉంటుంది స్టార్టింగ్లో 17 ఆ ప్రాంతంలో. అవునా? బాగా ఒక 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడండి. అప్పుడు అంతకు ముందు అంత లేదు. పేరేంటమ్మా? భువనేంద్ర అండి. భువనేంద్ర. సరే, జాతకరీత్యా బలంగా నాగదోషం కనపడుతుంది, గురుచండాల యోగం ఉంది, ఒక పక్క శని బాగలేడు. ఇవన్నీ చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏం చదువుతున్నాడు ఇప్పుడు ఈయన? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఫస్ట్ శనికి చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతాడు. పక్కకు పెట్టేస్తే చదువు సాగదు, ఎందుకంటే గురువు నీచపడ్డాడు జాతకంలో. గురువు నీచపడితే రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ గ్రహాలన్నింటికి ఒకసారి చేయించండి. ఓకేనా? 2 బాగా చదువుకుంటాడంటారా గురువుగారు? అమ్మా, ఒకటి మన ధర్మం ఏంటి? నువ్వు నన్ను అడిగావు, తెలియక నన్ను అడిగావు. అవునా? ఏదో సమస్య ఉండి నన్ను అడిగావు, గురుస్థానంలో నన్ను అడిగావు, నేను చెప్పా. దానికి చేసుకుంటే ఖచ్చితంగా మార్గం వస్తుంది. ఇవన్నీ కూడా నేను చెప్పేవి కాదు, శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది. గుర్తుపెట్టుకో. చేసుకుంటే బండి సాగుతుంది, చేసుకోకుండా వదిలేస్తే నీ కొడుకే డిస్టర్బ్ అవుతాడు. అర్థమైందా? కొడుకు చదువు సాగాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా సాగాలంటే చెప్పింది చెయ్యి, ఖచ్చితంగా సాగుతుంది. ఓకేనా? గురుగారు, మనకి జాతకాల్లో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నా కూడా ఒక్క దోషం ఉన్నా కూడా వాటిని ఆపేస్తుందా గురుగారు? అంతే కదమ్మా. ఇప్పుడు ఆ గ్రహదశలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ పిల్లవాడికి ఉంది గురు చండాల యోగం ఉంది, గురువు రాహు చంద్రుడు 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. దానివల్ల స్కిన్ ఎలర్జీ వస్తుంది. స్కిన్ ఎలర్జీ విపరీతంగా అయిందనుకోండి, 10 మందిలో కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుంది? కొద్దిగా చూసేవాళ్ళు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, చేదరెచ్చుకుంటూ ఉంటారు. మరి ఇటువంటివి పిల్లలకి కాస్త నామరదాగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే కొన్ని దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి, చదువుకుంటే పిల్లలకైతే చదువులో ఇబ్బందులు వస్తాయి, మరి వ్యాపారం చేసేవాడికైతే వ్యాపారం కుంటుపడుతుంది. ఇట్లా దశలను బట్టి, వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ యొక్క దశలను, వాళ్ళ యొక్క గ్రహదశలను బట్టి ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఏది చేయాలో అది చేసుకుంటే ఆ స్టెప్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. మరి ఆ మహర్దశలు వచ్చినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్క గ్రహానికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ గ్రహం బాగుంటే అది బాగుంటుంది, ఆ దశ బాగుంటే దాని యొక్క ప్రభావం మంచిగా ఉంటుంది. నెగిటివ్ ఉందనుకోండి, చెడుగా ఉందనుకోండి, అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కుజుడు బాగున్నాడు అనుకోండి,
మరి మంచి ధైర్య సాహసాలు ఉంటాయి, రాజకీయంలో మంచి లెవెల్కి వెళ్తారు చెప్తున్నా, ఆస్తిపాస్తులు సంపాదిస్తారు, రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తారు. అదే కుజుడు నీచపడ్డాడు అనుకోండి, రాజకీయంలో డబ్బులు పెట్టడం, డబ్బులు లాస్ కావడం, ఆస్తులు అమ్ముకోవడం, కూర్చొని తినడం జరుగుతుంది. ఇదే కుజుడు ఇక్కడ యోగాన్ని ఇస్తున్నాడు, ఒక పక్క యోగాన్ని పాడు చేస్తున్నాడు. అంటే గ్రహ స్థితిగతులను బట్టి జీవితం అనేది సంభవిస్తూ ఉంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. సెప్టెంబర్ 13, 1994 అండి. ఓకే, టైం చెప్పండి అమ్మా. రాత్రి ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ నైట్ 9 గంటలకి అన్నారండి. ఎవరిదమ్మా జాతకం? మా తమ్ముడుదండి. పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. జనార్దన్ రావు. చెప్పమ్మా. పెళ్లి చేసా? గురుగారండి. నమస్తే. పెళ్ళైందా? పెళ్ళి అవ్వలేదండి, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదు, సరైన ఉద్యోగం లేదు. కోపం ఎక్కువేనా? ఏంటండి? కోపం ఎక్కువేనా అంటున్నా. ఎక్కువే అండి. ఎవరన్నా ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేశాడా? అవునండి, కరెక్ట్ గా చెప్పారు. ఆ అమ్మాయి వల్ల బాగా డిస్టర్బ్ అయి ఉంటాడు, కరెక్టేనా? ఇప్పటికీ అలాగే అందులోనే ఉన్నాడండి, బయటికి రావట్లేదు, సరిగ్గా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఆ అమ్మాయి ట్రాన్స్లోనే ఉంటాడు, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. వేస్ట్ చేస్తున్నాడండి. పేరేంటన్నావు? జనార్దన్ రావు. ఓకే. చెడు వ్యసనాలు ఏమైనా అలవాటు పడ్డా? లేదండి, అలాంటివి ఏం లేవు. సరే. మెయిన్ ప్రధానంగా రాహుకేతులు చాలా దోషప్రదంగా ఉన్నారు జాతకంలో. ఓకేనా? ఈ రెండు చేస్తే పిల్లాడికి సెట్ అవుతుంది, కొంత బుద్ధి మారుతుంది, మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు. కాబట్టి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయించు ఫస్ట్. చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. జాతకం బాగుంది, కానీ కొంత నెగిటివ్లో పాజిటివ్లోనే నెగిటివ్ కనపడుతుంది. చూడండి, రాహుకేతులు దోషప్రదంగా ఉన్నాడు. మరి జాతకంకి వచ్చాడు, జాతకం చాలా బాగుంది. చంద్రుడు బాగున్నాడు, శని బాగున్నాడు, రవి కూడా బాగున్నాడు, కాబట్టి బుధుడు బాగున్నాడు. 4 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. కేవలం రాహుకేతు దోషాల వల్లనే పిల్లవాడు దెబ్బతింటున్నాడు తప్ప రెండోది లేదో. చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు. చాలా బాగుంది. మొత్తం 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. శుక్రుడు, రవి, బుధుడు, శని, చంద్రుడు. 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండాలంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే కానీ ఒక గ్రహం ఉండదు. అటువంటి 5 గ్రహాలు బాగున్నాయంటే జాతకం బాగున్నట్టు లెక్క. దాన్ని మార్పు చేసుకుంటే మార్పు వస్తుంది. ఓకే, తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. చేయించమంటారా గురువు గారు? ఏమా? రాహువుకి కేతువుకి పూజ చేయించమంటారండి. పూజ చేస్తే పోదు. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ, హోమాలు ఇవన్నీ చేస్తే పోతాయి. ఏదో పూజ చేస్తేనో, ప్రదక్షిణాలు చేస్తేనో, అభిషేకాలు చేస్తేనో పోయే దోషాలు అయితే కావు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. సరే అమ్మా, విన్నారా? నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్కారం అండి. టీవీ వైపు చూడకండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ వైపు చూడద్దమ్మా, కాల్ కట్ అయిపోతుంది. నమస్కారం అమ్మా. అందుకే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1989 జూలై 15 అండి. ఓకే, టైం చెప్పండి అమ్మా. 7:30 అండి సాయంత్రము. ఓకే, ఎవరిదమ్మా? బాబుదండి, మా బాబుది. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. బాబు పేరు కాకర్ల రాంబాబు. పెళ్లి చేసావా? ఏందండి? పెళ్లి చేసావా అంటున్నా. పెళ్లి చేసామండి. ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం వచ్చిందా అంటున్నా. ప్రాబ్లం జాబ్ చేయను అంటున్నాడండి. బాగానే చదువుకున్నాడు, మ్యారేజ్ అయింది, అన్నీ ఉన్నాయి. జాబ్ చేస్తా చేస్తా వదిలేయటానికి సిద్ధం అవుతున్నాడండి. భార్యాభర్త మంచిగా ఉన్నారా అంటున్నా. చెప్పు. ఓకే అండి, అంతా మంచిగానే ఉంది. ఉన్నది బయటికి చెప్పడుగా మీ అబ్బాయి. జాబ్ గురించేనండి. నేను ఈ జాబ్ చేయను అని అంటున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు గురువు గారు. నువ్వే వినిపించుకోవట్లేదు, నీ కొడుకు ఎక్కడ వినిపించుకుంటాడు? అడిగిందా నువ్వు సమాధానం చెప్పట్లేగా నువ్వు కూడా. నేను చెప్పింది నువ్వు ఉన్నది బయటికి చెప్తాడా, ఓపెన్ గా చెప్పడా? చెప్పు ఫస్ట్. చెప్తాడు గురువు గారు ఓపెన్ గా. లేదు లేదు లేదు. అయితే నువ్వు టైం తప్పు చెప్తున్నావా? టైం కరెక్టేనా? లేదని చెప్తున్నారు. టైం కరెక్టేనా? నువ్వు ఇచ్చిన టైం కరెక్టేనా? కరెక్టేనండి. 7:40 నైట్ పూట వార్తలు వచ్చే టైమేనండి. మరి టైం అయితే బాగానే ఉంది. పేరేంటన్నావు? రాంబాబు. రాంబాబు. ఏం టైం అయితే బాగానే ఉంది, కుజుడు బాగానే ఉన్నాను. నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు, డేట్లోనో టైంలోనో తప్పు చెప్తున్నావు. గురువు గారు నాకు తెలుసు గురువు గారు కరెక్ట్ గానే. 15వ తారీఖు జూలై నెల 89వ సంవత్సరం. కరెక్టేనండి, జూలై 15. మరి టైం అయితే బాగానే ఉంది, మరి ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి ఇన్ని లక్షల జాతకాలు చూసా, మరి మీ వాడిది అందుపట్టట్లేదంటే కొంత తేడా ఏదో కనపడుతుంది. కరెక్ట్ టైం చెక్ చేయండి అమ్మ. ఒక్కోసారి ఏమవుతుందంటే లగ్న సంధిలో పుడతారు కొంతమంది. ఇప్పుడు మీరు చెప్పారు టైం ఎంత చెప్పారు? సాయంత్రం 7:29 చెప్పావు. 7:28కో 7:30కో లగ్నం మారిందనుకో జాతకం మొత్తం మారిపోతుంటుంది. మరి అటువంటిప్పుడు ఎట్లా ఉంటాయంటే కొన్ని లక్షణాలు ఉంటాయి.
ఇది ఏమంటారు లగ్న లక్షణాలు ఉంటాయి. ఒక్కో లగ్నానికి కొన్ని రకాల స్వభావాలు ఉంటాయి. మరి మేము అడిగితే కొంతమంది కరెక్ట్గా చెప్పలేరు కూడా. వాళ్ళు కూడా డైల్మాలో ఉంటారు. నేనెట్టా డైల్మాలో ఉంటాను, వాళ్ళు డైల్మాలో ఉంటారు. అప్పుడు అర్థమైపోతుంది లగ్న సంధి అనేది ఏర్పడుతుంది. లగ్న సంధిలో మీ వాడు పుట్టుంటాడమ్మా. ఒకసారి విడిగా కాల్ చేస్తే కరెక్ట్గా చూసి చెప్తా. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1/8/2001 మేడం. 1/2/2001. టైం చెప్పండి. 1/8/2001. టైం 1:04 మేడం. ఎప్పుడండి? 1:04 ఉదయమా మధ్యాహ్నమా? నైట్ మేడం. నైట్. నైట్ అంటే తెల్లవారితే 2 తారీఖు వస్తుందా? ఉదయం మేడం. ఉదయం. చెప్పింది నువ్వు. తెల్లవారితే 1వ తారీఖా, తెల్లవారితే 2వ తారీఖా? 1వ తారీఖు సార్. గురుజీ పేరేంటి? పేరు హరిక. పేరు హరిక. 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 చెప్పు, ఏం చేస్తుంది అమ్మాయి? చదువు పూర్తయిందా? అమ్మాయి ఇంటర్ కంప్లీట్ అయింది మేడం. సంబంధం చూస్తే సెట్ అవుతుంది మేడం. మేడం కాదా? గురుగారు చూసి మేడం ఉంటావు, మేడం చూసి గురుగారు అంటావే. గురుజీ గుర్తుపట్టట్లేదా మనిషి? నీకు మాట గుర్తు రావట్లే? గురుజీ కంగారు పడకు. హారిక అంటే చదువు అయిపోయిందా? మధ్యలో బ్రేక్ వచ్చిందా? అవును గురుజీ. సరే, ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడి నుంచి బాగానే ఉంది. ఇప్పుడు చదివించు మళ్ళా. మ్యారేజ్ చేద్దామంటే సెట్ అవుతుంది గురుజీ. మ్యారేజ్ చేయంటే కుజదోషం బలంగా ఉంది. సప్తమంలో కుజుడు ఉన్నాడు, దానివల్ల పెళ్లి లేట్ అవుతుంది. అష్టమంలో కేతువు పడ్డాడు. ఇట్లా ఉంటే పెళ్లి కూడా కష్టం. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి అనుకోని ఆగిపోయిందా లేదా? అవును గురుజీ. ఒక పిల్లాన్ని ఇష్టపడటము అట్లా ఏదైనా ఒకటి జరిగి ఉండాలి. కరెక్టేనా? ఇవన్నీ దోషాలయ్యా. కుజుడికి కేతువుకి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ హోమాలు చేస్తే ఈ దోషం పోతుంది. లేకపోతే పిల్ల వేరే ట్రాక్లోకి వెళ్తుంది. పెళ్ళైన తర్వాత కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి చేస్తే మార్పులు వస్తాయి. కాబట్టి ఈ 2 చేయించు ఫస్ట్. ఓకేనా? తప్పకుండా. జాతకం అయితే తెలుసుకుంటూ ఉన్నారు కదండి అందరూ కూడా. లేదంటే గ్రహ దోషాలకు సంబంధించి శాంతి నిర్వహించుకోవాలి. అలాగే సామూహికంగా జరిగేటువంటి నాగప్రతిష్టాపన, ఆశ్లేష బలి, గురువుగారి ఆధ్వర్యంలో శనైశ్చర దోషాలకు గాను శనైశ్చర హోమాలు, అలాగే రుద్ర మృత్యుంజయ హోమము, ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మహాలక్ష్మి హోమాన్ని కూడా అందులోనే ఇంక్లూడ్ చేసి ఈ హోమాది క్రతువులన్నీ కూడా ఆగస్టు 10వ తారీఖున జరగబోతున్నాయి. ఎవరైనా ఇందులో పాల్గొనాలి అనుకున్నా లేదా గురువుగారిని ప్రత్యేకంగా కలవాలి, ఫోన్ ద్వారా జాతకాన్ని ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా కింద మీకు పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది కదా, చక్కగా ఆ నెంబర్ని సంప్రదించండి. ఆగస్టు 10వ తారీఖున జరగబోతున్నాయండి. మీ పేర్లు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ హోమాది క్రతువుల్లో మీరు వచ్చి డైరెక్ట్గా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. లేదు మేము దూర ప్రాంతాల్లో ఉంటామండి, హైదరాబాద్ వరకు రాలేము అనుకుంటే మీ పేరు మీదే పూజ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 17/5/1982 అండి. టైం అమ్మా? ఉదయం 11 గంటలు. ఓకే. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. ఓకే, మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. అది మధ్య అసలు బాగుంటలేదండి. నాకు ఆరోగ్యము బాగుంటలేదు, ఇంట్లో పరిస్థితులు బాగుంటలేదు. స్టమక్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? పొట్టకు సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చినాయా? ఏంటండి? పొట్టకు సంబంధించిన వ్యాధులు ఏమైనా వచ్చినాయా అంటున్నా? అది స్కిన్ ఎలర్జీ వచ్చిందండి 6 నెలల నుంచి. డైజెషన్ ప్రాబ్లం అట్లాంటివి ఏం లేవుగా? ఏంటండి? అరుగుదల లోపడం, కడుపులో నొప్పి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటున్నా? అటువంటివి ఏమి పెద్దగా లేవండి. కొద్దిగా ఉన్నాయా? ఏంటండి? కొద్దిగా ఉన్నాయా అంటున్నా? అరుగుదల అన్నది బాగానే ఉంది. అటువంటి ఏం లేదండి. ఎక్కువగా ఉన్నది మాత్రం స్కిన్ ఎలర్జీ. అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా పనికి వెళ్ళినా పని కుదరడం లేదు, ఏ పని చేసుకున్నా పని అవ్వట్లేదు. శని కుదురుకు చేయించమ్మా. శని కుదురుకు హోమం చేయించు, చేస్తే బాగుంటుంది. జాతకం బాగానే ఉంది, భయపడాల్సిన పని లేదు. శని కుదురుకు చేస్తే సరిపోతుంది. ఏం పని చేస్తుంటావు? వ్యాపారం చేస్తావా, ఉద్యోగమా? వ్యాపారం కాదండి, నేను టైలరింగ్ చేస్తాను. నెక్స్ట్ ఏమో అది పాలసీలు కట్టించుకుంటూ ఉంటామండి. ఎల్ఐసి? ఎల్ఐసి కాదండి, వేరే కోటక్ మహీంద్రా అని అందులో చేసుకుంటాం. పేరేంటన్నావు? నా పేరు వెంకటలక్ష్మి అండి. బాగానే ఉంది. ఇక్కడ నుంచి లక్ష్మి అంటారు అందరూ? లేదండి, ఇంట్లో వాళ్ళు వెంకన్న అని పిలుస్తారండి. బయట వాళ్ళు ఏమని పిలుస్తారు అది చెప్పు. ప్రొఫెషనల్ వెంకటలక్ష్మి అనే పిలుస్తారు. లక్ష్మి అంటే శనికి చేయించు. శనికి చేస్తే అవన్నీ పోతాయి. అర్థమైందా? శనికి చేస్తే నీ పాలసీలు ముందుకెళ్తాయి, డబ్బులు సంపాదిస్తావు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. చేయకపోతే ఇవన్నీ రివర్స్ వస్తాయి. ఓకేనా?
గురుగారు, అయితే ఈ హోమాది క్రతువుల్లో ఎవరైనా పాల్గొనాలి అంటే కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి. మా భర్త ఒప్పుకోరండి ఇలాంటి వాటికి, నేను ఒక్కదాన్నే వచ్చి మా పిల్లల తరపున చేయొచ్చా, లేదంటే మా ఇంట్లో వాళ్ళ సహకారం ఉండదు, ఇలా ఒకరికొకరు ఎవరైనా ఖచ్చితంగా భార్యాభర్త రావాల్సి ఉంటుందా, ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు? అంటే ఇంట్లో ఒకళ్ళే ఉంటారు మంచివాళ్ళు. మంచివాళ్ళు అంటే ఇంటి యజమానం కొన్ని ఇళ్లలో ఎట్లా ఉంటుంటే భార్య మాటిందు, భర్త కొన్ని కంకణం కట్టుకొని చేస్తుంటాడు. చాలామంది ఇళ్లలో ఆడవాళ్ళు ఇవన్నీ చూస్తూ భర్త ఆయన ఏదో దైనందిన జీవితంలో ఆయన ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకో డబ్బు ఖర్చు పెట్టారు తిట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నాం అని. అట్లా నాకు ఎంతోమంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంటికి ఒకళ్ళు ఉంటారు పుణ్యాత్ములు. పుణ్యాత్ములు అంటే వాళ్ళ పుణ్యం కుటుంబం మొత్తాన్ని కాపాడుతూ ఉంటుంది. మరి భగవంతుడు అట్లాగే ఇద్దరిని ఏర్పాటు చేస్తాడు, రెండు కలుపుతాడు అన్నమాట, ఒక పుణ్యం పాపం కలుపుతాడు. కాబట్టి ఎవరు చేసినా ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి ఇటువంటి ప్రధాన క్రతువులు ఇవన్నీ కూడా మహాక్రతువులు కాబట్టి ఇవన్నీ ప్రధానంగా బ్రాహ్మడే కూర్చొని చేయడం జరుగుతుంది. ఈ హోమాలు కానీ, ఈ నాగప్రతిష్టలు కానీ, ఆశేష బలి పూజలు కానీ ప్రధానంగా అక్కడ బ్రహ్మస్థానంలో బ్రాహ్మడే కూర్చొని చేస్తాడు. ఎందుకు అంటే మరి సుబ్రహ్మణ్య ఉపాసన ఉండాలి. మరి కొన్ని మంత్రాలు కొంతమందికి అధికారం ఉండదు. మరి స్వాహ అని మహామంత్రం చెప్పి స్వాహాకారం వేసేటప్పుడు మరి నాన్ వెజ్ తినేవాళ్ళు అది నెయ్యి వేయకూడదు. మరి వేదపురుషుడు బ్రాహ్మడు కాబట్టి అవన్నీ తినడు కాబట్టి వాడికి ఆల్రెడీ ఉపాసనా బలం ఉంటుంది, ఉపదేశం తీసుకుని మంత్ర జపం చేస్తూ ఉంటారు కాబట్టి బ్రాహ్మడికి అధికారం ఉంటుంది. అట్లా చేయకుండా ఉంటే ఎవరైనా చేయొచ్చు, నాన్ వెజిటేరియన్ తినకుండా ఉంటే కూడా చేయొచ్చు. మరి దానికి నియమనిష్టం ఉండాలి, కొన్ని ఇవన్నీ వేదం చదువుకొని ఉండాలి, కొన్ని సంకల్పాలు అక్కడ చెప్తూ ఉంటారు, కరెక్ట్గా పలకటం రావాలి, మరి అక్షర దోషం ఉండకూడదు. సంకల్పం చెప్పేప్పుడు ప్రధానంగా కొన్ని సంకల్పాలు చెప్తుంటాం మధ్యలో, మరి చెప్పేటప్పుడు అక్షర దోషం రాకూడదు. అక్షర దోషం వస్తే పనిచేయదు మంత్రం. కాబట్టి ప్రధానంగా కూర్చుండేది బ్రాహ్మడే. ఎవరో కూడా కంకణం కట్టుకొని ఎవరైనా కూర్చొని సంకల్పం తీసుకొని చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. మంత్రశక్తి అనేది అమెరికాలో ఉంటే కూడా ఏడు సప్త సముద్రాల అవతలుంటే కూడా మంత్రశక్తి అనేది పనిచేస్తుంది, దీంట్లో అనుమానం అయితే లేదమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 20వ తారీఖు 2వ నెల 2001. ఓకే, టైం చెప్పండి అమ్మా. టైం కరెక్ట్ తెలియదు మేడం. ఉదయం 5 గంటల నుండి 5 గంటలకు అట్లా. ఎవరిదమ్మా జాతకం? మా పాపది మేడం. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? పేరు ప్రవళిక. ఏలిక? ప్రవళిక. మాట వింటుందా? చెప్పిన మాట వింటది కానీ గురుగారు బీటెక్ అయిపోయింది, పెళ్లి మీద ఇంట్రెస్ట్ అసలుకే లేదు. అదే గురుగారు పెళ్లి చేద్దాం అనుకుంటే ఆమెకు అసలు ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి ఇప్పుడు వద్దు, ఇంకా 2 years తర్వాత అంటుంది. కీలక మొత్తం లేదు, కీలక మొత్తం లేదు అన్న చోటే ఉంది, అర్థమైందా? అవును గురుగారు, ఇంట్రెస్ట్ లేదు అన్న దాంట్లోనే విషయం ఉంది అక్కడే. అంటే ఒక అబ్బాయిని ఖచ్చితంగా ప్రేమిస్తుంది, ఆ అమ్మాయి మనసులో వేరే వ్యక్తి ఉన్నాడు, దానివల్ల ఆ అమ్మాయి పోస్ట్ పోన్ చేస్తుంది తప్ప రెండోది అయితే లేదు, ఇదైతే ఖచ్చితం. ఇంకా ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉన్నది అప్పుడప్పుడు. పెళ్లి విషయంలో చాలా మొండిగా ఉంటుంది. అన్ని విధాలా చెప్తుంటది కానీ పెళ్లి విషయం రాగానే అసలుకి ఇంటలేదు. ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ అబ్బాయి నీకు తెలిసిన తర్వాత వద్దు అన్నావు అనుకో, కోసుకుంటుంది అవసరం అయితే, అంత మొండిది. అవునా కాదా? అవును గురుగారు. సరే, విడిగా చేయి, కొన్ని విషయాలు లైవ్లో చెప్పకూడదు, విడిగా కింద నెంబర్కి చేయి, చేస్తే చెప్తా. ఓకేనా? ధన్యవాదాలు గురుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.